కంపల్సరీ జెనెటికల్గా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి ఉంటే కంపల్సరీ ఇంకా పిల్లలకు వస్తుంది అనేది మనం డిసైడ్ అవ్వచ్చా? దిస్ ఈజ్ వేర్ ప్రజెంట్ జనరేషన్ మెంటాలిటీ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎలా ఉంటుందంటే వాళ్ళ డైట్, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ అవన్నీ వెరీ బిజార్గా ఉంటాయి. బట్ ద మూమెంట్ యూ టెల్ దెమ్ దట్ మీకు షుగర్ ఉంది అనగానే మా ఫాదర్కి ఉంది సార్ అందుకే నాకు వచ్చింది, మా మదర్కి ఉంది సార్ అందుకే నాకు వచ్చింది అని చెప్తారు. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. మనం అట్రిబ్యూట్ చేయడానికి ఓన్లీ 5 to 10% మాత్రమే అవుతుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి మన వే ఆఫ్ లివింగ్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్లనే మెయిన్గా వస్తుంది? ఎస్, కరెంట్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మెయిన్ రీజన్స్ చెప్పండి కొన్ని. ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ నైట్ తినడం, అండ్ ఆ తినడం కూడా క్యాలరీ కంటెంట్ని మనం చూసుకోకుండా హెవీగా తినడం, అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ స్లీప్ ప్యాటర్న్ వెరీ బిజార్గా ఉండడం. సమ్వేర్ అరౌండ్ 2:33కి పడుకొని 11:30, 12కి లేవడం, అలాంటివన్నీ చేస్తే ఇవి డెఫినెట్గా యాడ్ ఆన్ అవుతాయి. మీకు ఎర్లీగా డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ యాజ్ ఐ సెడ్, లైక్ మీరు మినిమం బేసిక్ వచ్చేసి మీ 3 meals అలానే ఉండాలి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్. బట్ ద డిన్నర్ టైమింగ్ షుడ్ బి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ ప్రాబ్లీ అరౌండ్ 7:30, ఆర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎట్ 6 దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే అరౌండ్ 7:30 యూ షుడ్ ఫినిష్ యువర్ డిన్నర్. అండ్ స్లీప్ ప్యాటర్న్ వచ్చేసి స్లీప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ అరౌండ్ 9:30, 10కి స్లీప్ వెళ్ళామంటే అరౌండ్ 4:35 ఇఫ్ యూ గెట్ అప్ దట్స్ గుడ్. అండ్ మినిమం వచ్చేసి ఎనీథింగ్ అరౌండ్ 30 to 40 minutes ఆఫ్ మినిమం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఈ ఎక్సర్సైజ్లో కూడా అరౌండ్ 20 minutes ఆఫ్ వాకింగ్, దట్స్ బ్రిస్క్ వాకింగ్, అండ్ రిమైనింగ్ 20 minutes మినిమం కార్డియో ఎక్సర్సైజ్ చేసుకుంటే మచ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఎనీ అదర్ లైఫ్ స్టైల్ మాడిఫైబుల్ డిసీజెస్, ఇవన్నీ నేనేవైతే చెప్పానో ఇవన్నీ మీరు రాకుండా. మనం ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కానీ ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, మెయిన్లీ ఈ జనరేషన్కి. అంటే కొంచెం స్టమక్ ఫుల్గా డైట్ అటు ఇటుగా ఉన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు ఏది రాకుండా ఉండడానికి. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటారు? బేసిక్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్స్లో ఉన్న గ్లూకోజ్ ఛానల్స్ అన్నీ ఓపెన్ అప్ అవుతాయి. సో అప్పుడు మన రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. బేసిక్గా హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అనేవి కనపడవు. సో దానివల్ల మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ప్రెషర్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ వెన్ దెర్ ఇస్ నో ఫ్యాటీ లివర్ అనేది మనకి ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మినిమం చేయాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇట్ డజంట్ మ్యాటర్ 20 years, 10 years, 15 years, లేదంటే 35 years అనేది కాదు. మినిమం అదర్ దెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇఫ్ యు ఆర్ నాట్ స్కూల్ గోయింగ్, స్పెషల్లీ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్స్కి అయితే like they go to college anything around 6 o'clock and they come back around 9:30, 10. So physical activity is zero, and from morning to evening they'll be only sitting and watching the screen, whether it is like digital classroom or normal classroom. Hardly they'll be moving out only to use the restrooms, which is very very bad for them also. Like it ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఓన్లీ ఫిజికల్గానే కాదు, దే హ్యావ్ మెంటల్ పీస్ ఆల్సో. లైక్ మన స్ట్రెస్ హార్మోన్స్ అవన్నీ ఎక్సెస్గా రిలీజ్ అయ్యి బాడీ మీద అదర్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే.